నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సెయిల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ను విలీనం చేయండి. పూర్మన్నపాలెం జంక్షన్లో వామపక్షాల ఆందోళన. విశాఖ డైరీ నిధులను ఆడారి ఆనంద్ కొట్టేశారన్న మూర్తి యాదవ్. పాలక వర్గాన్ని రద్దు చేయాలని సీఎంకు విజ్ఞప్తి. ముంబై దుకాణంలో షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం. పై ఇంట్లో నివాసం ఉంటున్న 7 దుర్మరణం. ఫ్రాన్స్తో సహా పాశ్చాత్య దేశాలపై నెతన్యాహు ఆగ్రహం. ఇజ్రాయెల్కు ఆయుధాల నిలిపివేత సిగ్గుచేటని వ్యాఖ్య. వైభవంగా తిరుమలేశుడి బ్రహ్మోత్సవాలు. సింహవాహనంపై మలయప్ప స్వామి దర్శనం. విశాఖ స్టీల్ ప్లాంట్ని సెయిల్లో విలీనం చేసేలా కేంద్రాన్ని సీఎం చంద్రబాబు ఒప్పించాలని కార్మిక సంఘాలు, సిపిఐ, సిపిఎం నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు రేపు ఢిల్లీలో జరిగే సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని అన్నారు. ప్లాంట్ పరిరక్షణ కోసం కూర్మన్నపాలెం జంక్షన్లో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన మానవహారంలో కార్మికులతో కలిసి వారు పాల్గొన్నారు. ఉద్యోగుల సదుపాయాల నిలిపివేత ఆపాలంటూ నినదించారు. రేపు 7వ తారీఖు జరిగేటువంటి సమావేశంలో శాశ్వత పరిష్కారం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 3 బ్లాస్ట్ ఫర్నేసులు నడవాలి. అలాగే నిర్వాసితులందరూ కూడా శాశ్వత ఉపాధి చూపించాలని చెప్పేసి రేపు జరుగుతున్నటువంటి సమావేశంలో ప్రధానమంత్రి గారిని మన వీళ్ళందరూ కూడా అభ్యర్థించాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. లేదనుకున్నట్టు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేయాలి, సెయిల్లో విలీనం చేయాలని చెప్పేసి మా డిమాండ్ ని అంగీకరించడం అనేది చెప్పకపోతే మటుకు 8వ తారీఖు నుంచి పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక కార్మిక వర్గం, పెద్ద ఎత్తున ప్రజలు కూడా, స్టీల్ ప్లాంట్ కార్మిక వర్గం కూడా ఏ త్యాగానికైనా సిద్దమవుతాం. ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రేపు ఏదైతే ఢిల్లీలో ప్రధానమంత్రి గారిని కలుస్తా ఉన్నాడో ఆ ప్రధానమంత్రి గారితో స్పష్టమైన ప్రకటన చేయించాలి. ప్రైవేటీకరణ ఆపాలి. అవసరమైతే క్యాప్టివ్ మైన్స్ ఇచ్చి వర్కింగ్ క్యాపిటల్స్ దీన్ని నిలబెట్టాలి, లేదా సెయిల్లో విలీనం చేయడం ద్వారా దీన్ని తీసుకొని రావాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. ఈ ఫ్యాక్టరీని కాపాడుకునేందుకోసం ఎన్ని త్యాగాలకైనా సరే ముందుంటామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తాం. కేంద్రంలో ఉన్న ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన మన రాష్ట్రంలో అధికారంలో ఉన్నాయి. కాబట్టి కేంద్రంలో పలుకుబడిని ఉపయోగించి తాడో పేడో తేల్చుకొని రావాలని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఆయన రేపు ఢిల్లీ వెళ్తున్నాడు. కానీ ప్రైవేటీకరణ చెయ్యం, మూసేయం, పెట్టుబడి ఇస్తాం, గనులు ఇస్తామని హామీని తీసుకొస్తే 5 కోట్ల మంది ప్రజలు హర్షిస్తారు. ఈ విశాఖ ప్రజలు, ఈ విశాఖ కార్మికులు మీకు రాష్ట్రంలోనే అత్యున్నతమైన గౌరవం ఇచ్చి ఫుల్ మెజార్టీ ఇచ్చారు. ఆ గౌరవాన్ని కాపాడుకొని మీరు కృతజ్ఞతగా ఈ పోరాటానికి మద్దతుగా నిలవండి. రిషికొండ భవనాలపై ఎలా ముందుకెళ్లాలో ప్రభుత్వానికి అర్థం కాని పరిస్థితి నెలకొంది. వాటిని ఎలా ఉపయోగించుకోవాలనే అంశంపై తర్జన భర్జన కొనసాగుతోంది. ప్రభుత్వ అవసరాలకి వినియోగించుకుందామా లేక ప్రైవేటుకు అప్పగించాలన్న అంశంపై సందిగ్ధం తొలగట్లేదు. మరోవైపు ఖాళీగా ఉంచినా రోజువారీ నిర్వహణ ఖర్చు లక్షల్లో ఉంటోంది. విశాఖలో రుషికొండపై వైకాపా హయాంలో నిబంధనలు ఉల్లంఘించి దాదాపు 500 కోట్ల ప్రజాధనం వెచ్చించి కట్టిన రాజభవనాలను ఇప్పుడు ఏం చేస్తారనే సందేహం అందరి మదిలో మెదులుతోంది. దీనిపై ఇంకా ఓ నిర్ణయం తీసుకోలేదు. పర్యాటక శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు పలుమార్లు సమావేశాలు నిర్వహించినా ఈ అంశం ప్రస్తావనకు రాలేదు. ఆ శాఖ మంత్రి దుర్గేష్తో పాటు మంత్రి లోకేష్ విశాఖలో పర్యటించినా అక్కడికి వెళ్లలేదు. ఈ భవనాలను ప్రభుత్వ అవసరాలకు వినియోగిస్తారా, ప్రైవేటుకు అప్పగిస్తారా అన్న చర్చ సాగుతోంది. ఇప్పటికే ఖాళీగా ఉన్న ఈ భవనాల నిర్వహణకు ప్రతి నెల లక్షల్లో ఖర్చవుతోంది. విలువైన ప్రభుత్వ ఆస్తిని నిరుపయోగంగా ఉంచడం సరికాదని, దీనిపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు. రుషికొండపై భవనాలను ఏపీ పర్యాటకాభివృద్ది సంస్థ ఏపీటీడీసీకి పూర్తిస్థాయిలో అప్పగించినా ఎలా నిర్వహించాలో అంతు చిక్కట్లేదు. నిర్వహించే సామర్థ్యం, నైపుణ్యం కలిగిన సిబ్బంది కొరత ఉంది. వీటిని రిసార్టులకు కేటాయించినా అక్కడి నిర్మాణాలు అందుకు తగ్గట్లు లేవు. దీంతో వచ్చే ఆదాయం కన్నా నిర్వహణ తీవ్ర భారమవుతుందని భావిస్తున్నారు. అందుకే ఏం చేయాలనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. రుషికొండపై 9.88 ఎకరాల్లో 141,438 చదరపు అడుగుల్లో 7 భవనాలు నిర్మించారు. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన వాటి నిర్వహణకు రోజువారీ ఖర్చే 1,00,000 దాటుతోందని ఇంజనీరింగ్ నిపుణుల అంచనా. అంటే ఏడాదికి దాదాపు 4 కోట్ల వరకు అవుతోంది.
ప్లంబింగ్, నీటి సరఫరా, విద్యుత్, ఏసీ టెక్నీషియన్లు, ఉద్యానవన, హౌస్ కీపింగ్ కు రోజుకు 100 మంది వరకు సిబ్బంది అవసరం. మరో 50 మంది షిఫ్టుల్లో పనిచేయాలి. ప్రస్తుతానికి ఆ స్థాయిలో నిర్వహణ లేదు. కొన్ని ఇనుప వస్తువులు తుప్పుపట్టాయి. కొన్ని ఏసీలు, ఇతర పరికరాలు వాడకముందే పాడైనట్లు సమాచారం. రుషికొండ భవనాలకు విద్యుత్ బిల్లుల బకాయి పేరుకుపోతోంది. 5 నెలల్లో ప్రతి నెల సగటున 6 లక్షల పైనే బిల్లు వచ్చింది. ఇప్పటి వరకు 85 లక్షల విద్యుత్ బిల్లు బకాయి ఉంది. ఖాళీగా ఉన్న భవనాలకే ప్రతి నెల 40,000 నుంచి 60,000 యూనిట్ల విద్యుత్ ఖర్చవుతోంది. అదే వినియోగంలోకి వస్తే ఇది మరో రెండింతలవుతుందని అంచనా. భవనాల వద్ద 10,004 చదరపు మీటర్లలో 58 రకాల 2,15,518 మొక్కలు నాటారు. వీటిలో చాలా వరకు విదేశాల నుంచి తెచ్చినవే. ప్రస్తుతం వీటి నిర్వహణ లేక కళావిహీనంగా మారిపోతున్నాయి. చాలా మొక్కలు ఎండిపోయాయి. ఉత్తరాంధ్ర జిల్లాల కామధేనువుగా ఉన్న విశాఖ డైరీని వైసీపీ నేత ఆడారి ఆనందరావు కుటుంబం దోచుకుందని జనసేన నేత పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. విశాఖ డైరీని నష్టాల బాట పట్టించారన్నారు. పాడి రైతుల సొమ్ముతో ఆడారి కుటుంబం సోకులు చేసుకుందన్నారు. 100 కోట్ల విశాఖ డైరీ నిధులను ఆడారి కుటుంబ సభ్యులు స్వాహా చేశారన్నారు. ఆడారి అక్రమాలపై సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల కామధేనుగా ఉన్నటువంటి విశాఖ డైరీ దశాబ్దాల నుంచి కూడా 2,000 కోట్ల రూపాయలు టర్నోవర్కి ఎదిగి ఆంధ్ర రాష్ట్రంలోనే అత్యంత పెద్ద డైరీగా సుమారు 3 లక్షల మంది రైతు సంఘాలు కష్టంతో పైకొచ్చినటువంటి విశాఖ డైరీ నష్టాల బాటలో పట్టింది. పాడి రైతుల సొమ్ముతో ఆడారి కుటుంబం సోకులు చేసుకుంటుంది. ఆడారి స్వార్థానికి లక్షల మంది పాడి రైతులు బలైపోతున్నారు. 100 కోట్ల విశాఖ డైరీ నిధులు ఆడారి కుటుంబ సభ్యులు, డైరెక్టర్లు స్వాహా చేశారు. ముంబైలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 3 చిన్నారులు సహా 7 సజీవ దహనమయ్యారు. చెంబూరు ప్రాంతంలోని 2 అంతస్తుల భవనంలో తెల్లవారుజాము 5 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు చెప్పారు. కింది అంతస్తులో ఉన్న ఓ దుకాణంలో చెలరేగిన మంటలు వేగంగా పై అంతస్తుకు విస్తరించినట్లు వెల్లడించారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 7 ఆసుపత్రికి తరలించగా అప్పటికే వారు చనిపోయినట్లు వైద్యులు తేల్చారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శకటాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పివేసినట్లు అధికారులు తెలిపారు. గత జూలైలో తనపై కాల్పులు జరిగిన పెన్సిల్వేనియాలోని బట్లర్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ మళ్లీ ప్రచారం నిర్వహించారు. అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చే రాష్ట్రాల్లో ఒకటైన పెన్సిల్వేనియాలో వేలాది మంది అభిమానులను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగించారు. అమెరికా తదుపరి అధ్యక్షునిగా తనను ఎన్నుకోవాలని కోరారు. ట్రంప్ ప్రచార సభలో టెస్లా అధినేత, అపర కుబేరుడు ఎలన్ మస్క్, రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ కూడా పాల్గొన్నారు. ఈ సభలో డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్పై ట్రంప్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సరిహద్దు భద్రత, ఆర్థికంతో పాటు అనేక రంగాల్లో ఆమె ఘోరంగా విఫలమయ్యారని ధ్వజమెత్తారు. నేచురల్ గ్యాస్ ఎగుమతులపై నిషేధం ద్వారా పెన్సిల్వేనియాలోని ఇంధన కార్మికులను చంపడమే కాకుండా ధరలు పడిపోవడానికి కమలా హ్యారిస్ కారణమయ్యారని ట్రంప్ ఆరోపించారు. అనకాపల్లి జిల్లా కసింకోట మండలం బయ్యవరం జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు. నర్సాపురం నుంచి విశాఖపట్నం వెళ్తున్న బస్సు బయ్యవరం వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొంది. దీంతో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో 7 ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన బస్సు డ్రైవర్ను జగన్నాథంగా గుర్తించారు. అల్లూరి జిల్లాలో నిద్రిస్తున్న భార్యాభర్తల్ని పాము కాటు వేసింది. ఈ దుర్ఘటనలో భార్య ప్రాణాలు విడువగా భర్త చికిత్స పొందుతున్నారు. పెదబయలు మండలం కుర్తాడ చెరువు వీధిలో రమేష్, రమణమ్మ అనే భార్యాభర్తలు నిద్రిస్తున్న సమయంలో పాము కాటేసింది. కుటుంబీకులు ముంచెంగిపుట్టు ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేయించి పాడేరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. తర్వాత విశాఖ కేజీహెచ్కు తరలిస్తుండగా మార్గమధ్యలో భార్య రమణమ్మ చనిపోయారు. భర్తకు చికిత్స కొనసాగుతోంది. నెల్లూరులో కార్పొరేషన్ అధికారులు చేపట్టిన స్వచ్ఛ నగరం కార్యక్రమంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్వచ్ఛ నగరంలో భాగంగా నగరంలోని సింహపురి ఆసుపత్రి వద్ద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కటౌట్ను అధికారులు తొలగించారు. అక్కడే ఉన్న వైసీపీ నేతల ఫ్లెక్సీలను తొలగించకపోవడంతో జన సైనికులు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతల ఫ్లెక్సీలు తొలగించాలని డిమాండ్ చేశారు.
అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలం కొత్తూరు సమీపంలో ఫ్యూజన్ సిమెంట్ ఇటుకల తయారీ పరిశ్రమలో పేలుడు సంభవించింది. ప్రమాదంలో 3 కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. పరిశ్రమలోని వంటగదిలో గ్యాస్ లీక్ కావడంతో గది మొత్తం గ్యాస్తో నిండిపోయింది. వాసన గమనించిన కార్మికులు గది తలుపులు తెరిచారు. దీంతో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. క్షతగాత్రులకు యలమంచిలి ప్రభుత్వాసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం విశాఖ కేజీహెచ్కు తరలించారు. గాయపడిన బాధితులు లోక్నాథ్, కృష్ణారెడ్డి, కేశవరావుగా పోలీసులు గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సంగీతం, నాట్యం వంటి కళల్లో శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పాఠశాల అరకొర వస్తువులతో కొనసాగుతోంది. ఏర్పాటై 50 ఏళ్లు గడిచినా కనీసం సొంత భవనం లేకపోవడంతో అద్దె భవనంలోనే శిక్షణ కొనసాగిస్తున్నారు. ఆసక్తి ఉన్నవారు పెద్ద సంఖ్యలో వస్తున్నా శాశ్వత సిబ్బంది, సరైన సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. నెల్లూరు జిల్లా కోట మండల కేంద్రంలో 1974లో సంగీత, నృత్య పాఠశాల ఏర్పాటు చేశారు. అక్కడ అంతగా ఆదరణకు నోచుకోకపోవడంతో నెల్లూరు నగరానికి తరలించారు. 2012లో ఆర్టీసీ బస్టాండ్ వద్ద అద్దె భవనంలో ఏర్పాటు చేశారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంగీత, నృత్య పాఠశాలగా పేరు పెట్టారు. 4 ఏళ్ల సర్టిఫికేట్ కోర్సులు ఇక్కడ అందిస్తున్నారు. పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉద్యోగులు, గృహిణులు ఇక్కడ సంగీతం, నృత్యం నేర్చుకుంటున్నారు. గాత్రం, వయోలిన్, భరతనాట్యం వంటి కళల్లో శిక్షణ ఇస్తున్నారు. నేను ఇక్కడ నృత్యము ఇంకా సంగీతం నేర్చుకుంటున్నాను. ఇక్కడ వీణా ఫ్యాకల్టీ లేరు, ఇంకా ఫ్లూట్ కూడా నేర్చుకోవాలనుకున్నారు. నేర్చుకున్న వాళ్ళకి ఫ్లూట్ ఇంకా వీణా ఫ్యాకల్టీ ఉంటే బాగుంటుంది. మాకున్న ఇంట్రెస్ట్ వల్ల, ఇక్కడున్న ఫ్యాకల్టీ ఇంట్రెస్ట్గా చెప్పడం వల్ల నేను సంగీతంతో పాటు డ్యాన్స్ కూడా నేర్చుకుంటున్నాను. నాకున్న ఇంట్రెస్ట్ వల్ల డ్యాన్స్ నేర్చుకుంటున్నాను. టీచర్స్ చెప్పే పాఠాల వల్ల మేము చక్కగా డ్యాన్స్ నేర్చుకుంటున్నాం. మేము బయట కూడా ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి వెళ్తాము. సంగీత, నృత్య పాఠశాలలో అద్దె భవనంలో ఉన్న గదులు చాలడం లేదు. 350 మంది విద్యార్థులు ఒకే చోట శిక్షణ పొందడం కష్టంగా, అసౌకర్యంగా మారింది. స్థలం సరిపోక కొందరు శిక్షణ మానేసి వెళ్లిపోతున్నారు. ఫ్లూట్లు, వీణ వంటి వాయిద్యాలు అందుబాటులో ఉన్నా బోధించేవారు లేకపోవడంతో నేర్చుకునే అవకాశం లేకుండా పోతోందని శిక్షణ పొందుతున్న వారు చెబుతున్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్య శుభం కాలేజీలో మా బాబుని చేర్చాను. ఆ ఇంట్రెస్ట్ తోటి నేను కూడా జాయిన్ అయ్యాను. సంగీతమే కాకుండా మోరల్ వాల్యూస్ కూడా మాకు ప్రిన్సిపల్ మేడం గారు నేర్పిస్తారు. సంగీతానికి రెగ్యులర్ టీచర్స్ లేరు, తాత్కాలికంగా ఎప్పుడో నియమించారు కరోనా టైంలో. ఆ స్ట్రెంత్ తగ్గట్టు ఓన్ బిల్డింగ్ ఉంటే ఇంకా కొన్ని వాయిద్యాలు పెట్టిస్తే ఇంకా ఎక్కువ మంది జాయిన్ అవుతారు. నా పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేస్తున్నాను. వైలిన్, వోకల్ 2 అభ్యసిస్తున్నారు. వాళ్ళు నేర్చుకోవడం వల్ల నాకు ఇంట్రెస్ట్ వచ్చింది నేర్చుకోవాలని. పర్మనెంట్ బిల్డింగ్ అనేది లేదు కదండి సార్, రెంటెడ్గా ఉంది. కొంచెం సరిపోవట్లేదు, స్ట్రెంత్ ఎక్కువయ్యి. సంగీత పాఠశాలకు శాశ్వత భవనంతో పాటు సిబ్బంది కొరతను తీర్చాలని ప్రభుత్వాన్ని కోరినట్లు ప్రధానోపాధ్యాయురాలు జ్యోతిర్మయి తెలిపారు. నెల్లూరు, రాజమహేంద్రవరం, గుంటూరులో ఉన్న సంగీత పాఠశాలలు, విజయనగరం, విజయవాడ, కర్నూలులో ఉన్న కళాశాలలు సమస్యలతో సతమతమవుతున్నాయి. భవనాల కొరత తీర్చి శాశ్వత సిబ్బందిని నియమిస్తే సంగీత ప్రియులకు ఉపయోగకరంగా ఉంటుంది.
ఈఫిల్ టవర్ ఈ పేరు వినగానే ప్యారిస్ గుర్తుకొస్తుంది. మన వద్ద అలాంటి టవరే ఉన్నా నిర్లక్ష్యం వల్ల కళావిహీనంగా మారింది. యానాంలో సందర్శకులకు ఆహ్లాదం పంచేందుకు 26 కోట్లతో నిర్మించిన ఒబెలిస్క్ టవర్ ముళ్ల పొదలు పిచ్చి మొక్కలతో నిండిపోయింది. దీన్ని పూర్తి స్థాయిలో అభివృద్ది చేసి ప్రాచుర్యం కల్పిస్తే యానంతో పాటు కాకినాడ, కోనసీమ జిల్లాల్లో పర్యాటకం పరుగులు పెట్టే అవకాశం ఉంది. కేంద్రపాలిత ప్రాంతం యానాంలో నిర్మించిన కీలక పర్యాటక ప్రాజెక్ట్ ఒబెలిస్క్ టవర్ పడకేసింది. ప్రపంచ ప్రఖ్యాత ఈఫిల్ టవర్ నమూనాలో గిరియంపేట, సావిత్రినగర్ మధ్య నిర్మించిన యానాం ఒబెలిస్క్ టవర్ నిర్వహణ లేక మూలన పడింది. రిలయన్స్ సంస్థ పారిశ్రామిక సామాజిక బాధ్యత కింద 26 కోట్ల రూపాయలతో 333 అడుగుల ఎత్తుతో ఈ టవర్ నిర్మించింది. దీనిని 2015 జనవరి 6న ప్రారంభించారు. ఆ తర్వాత దీనికి సరైన ప్రచారం, పర్యాటకులను ఆకర్షించే ప్రణాళికలు లేక నిరాదరణకు గురైంది. యానాంకు 14 కిలోమీటర్ల దూరంలో 18 ఎకరాల విస్తీర్ణంలో ఒబెలిస్క్ టవర్ నిర్మించారు. 216 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీచినా, 8 మ్యాగ్నిట్యూడ్తో భూకంపం వచ్చినా తట్టుకునేలా ఒబెలిస్క్ టవర్ నిర్మించారు. హస్తకళ ఉత్పత్తుల ప్రదర్శన కేంద్రం, ఉద్యానవనం, విద్యుత్ కాంతులకు 12 కోట్ల రూపాయలతో కేంద్రం నుంచి నిధులు మంజూరు చేయించారు. ఫౌంటైన్లు, లైటింగ్ పనులు చేసి మిగిలినవి వదిలేశారు. ప్రస్తుతం నిర్వహణ లేకపోవడంతో సందర్శకులు టవర్ వైపు రావడం లేదు. ఒబెలిస్క్ టవర్ ను అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని స్థానికులు కోరుతున్నారు. గిరియంపేట, సావిత్రినగర్ మధ్యలో ఈఫిల్ టవర్ కట్టడం జరిగింది. యువతకి ఎంప్లాయ్మెంట్ ఉంటుంది అనుకుంటే ఎంప్లాయ్మెంట్ ఆదాయం లేదు. కనీసం టూరిజం డెవలప్ అవుతుంది అంటే అది కూడా లేదు. ఇక్కడ తుప్పలు ఇవన్నీ పెరగడం తప్ప ఏమీ లేదు. కనీసం దారి కూడా లేదు. మాకు దయచేసి దారిని కల్పిస్తే యువతకి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తారని ఆశిస్తున్నాం. ఒక 10 మందికి ఉపాధి కలుగుతుంది అని చెప్పేసి మేము అనుకున్నాం. కానీ ఇప్పుడైతే మాత్రం ఆ ఈఫిల్ టవర్ కట్టారు తప్ప ఎవరు కూడా వచ్చేవారు కూడా ఎవరో కూడా రావడం మానేశారు. ఆ టవర్ వల్ల మాకు ఉపాధి మనకి కల్పిస్తారు గవర్నమెంట్ చెప్పేసి అనుకున్నాం. అధికారుల వల్ల నిర్లక్ష్యం వల్ల ఏంటో తెలియదు. కానీ ఈఫిల్ టవర్ అయితే మాత్రం డెవలప్మెంట్ చేస్తలేదు. డెవలప్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. భారత ప్రభుత్వం ఇచ్చిన డబ్బులో కూడా 12 కోట్ల 32 లక్షల రూపాయలు 6 కోట్ల 83 లక్షలు మాత్రమే టెండర్ కాల్ చేశారు. దాంట్లో 5 కోట్ల రూపాయలు మాత్రమే పనిచేసి మిగతా 1,80 లక్షలు కూడా చేయలేదు. లాస్ట్ వీక్ మరలా ఈ ఫైల్ ని పాండిచేరి పట్టుకెళ్లి ఇవ్వడం జరిగింది. దాంట్లో ఎంట్రన్స్ గేట్ గానీ, అలాగే గ్రాస్ గానీ, ట్రీస్ అన్ని కూడా చేసేలాగా 4-5 months లోనే మళ్ళా సెటరేట్ చేయడం ఒకటి. ఇది కాకుండా ఆల్రెడీ గవర్నమెంట్ కూడా దాన్ని అక్కడ అకామిడేషన్ అది ఉండేలాగా టూరిస్ట్ స్పాట్ కి తీసుకొచ్చింది కరెక్ట్ గా ఇంప్లిమెంట్ అయ్యేలాగా చర్యలు అయ్యి కూడా తీసుకోవడం జరిగింది. ఇంకొక 6 months 8 months లోపు దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చేయడం జరుగుతుంది. రాజీవ్ బీచ్ గానీ, అలాగే మిగతా బొటానికల్ గార్డెన్ గానీ, బుద్ధా పార్క్ గానీ, ఇలాగా మాడే అడవిలో ఐలాండ్ నెంబర్ 3 లో ఉండే వుడెన్ వాక్ వే గానీ అన్ని కూడా మెయింటెనెన్స్ అన్ని కూడా సరిగా చేయకపోవడం వల్ల కొంతమంది టూరిస్టులు అందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఆ లేజర్ షోను కూడా దాన్ని కలకటా కంపెనీని కూడా పిలిపించి దాన్ని ఫర్దర్ గా ఏం చేయాలి, ఏ విధంగా దానికి ఇంకా ఏమన్నా డబ్బులు ఖర్చు పెట్టాలా లేకపోతే ఏంటన్నది చూసి త్వరలోనే అన్ని కూడా మళ్ళా వర్క్ చేసే కండిషన్ తీసుకురావడం జరుగుతుంది. కాకినాడ, కోనసీమ జిల్లాలకు మధ్యలో ఉన్న ఈ ప్రాంతానికి చేరుకోవాలంటే సరైన రవాణా సదుపాయాలు లేవు. తాళ్లరేవులోని కోరింగ పర్యాటక ప్రాంతానికి వచ్చేవారు ఇక్కడికి రావాలంటే ప్రైవేటు వాహనాల్లో చేరుకోవాలి. టవర్లో రెస్టారెంట్, వీక్షకుల గ్యాలరీ ఉన్నాయి. పైకి వెళ్లడానికి లిఫ్ట్ పనిచేయడం లేదు. నీటి వసతి, విశ్రాంతి సౌకర్యం లేవు. పర్యాటకులు సేద తీరేందుకు నిర్మించిన పగోడాను ముళ్ల పొదలు కప్పేశాయి. Many tourist places, including that island number 3, island number 5, you are seeing that Eiffel Tower. It is one of the best tourist spot. We propose to develop it as a tourist hub in the year 2014 itself. Government of India also given some financial assistance of rupees some 12 crores. But unfortunately, it is not developed as we proposed, and we are now planning strengthen the facilities here. We have set right the lift within a month or 2 to get a new lift, and other thing the tourist facilities inside. కాకినాడ తీరం, కోనసీమ జిల్లాల్లో అనేక సుందర ఆధ్యాత్మిక ప్రదేశాలున్నాయి. యానాం తీరంలోని ప్రదేశాలతో ఆయా ప్రాజెక్టుల్ని అనుసంధానించేలా పుదుచ్చేరి ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుని ముందుకు సాగితే ఈ ప్రాంతంలో పర్యాటకం పరుగులు పెట్టే అవకాశం ఉంది. భూముల రీసర్వేలో తప్పుల తడకల వల్ల అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. వైసీపీ ప్రభుత్వంలో రీసర్వే వివరాల్ని రైతులు వ్యతిరేకించిన అధికారులు మాత్రం వాటినే వెబ్లాండ్లో నమోదు చేశారు. పంట నమోదుకు వెబ్లాండ్ ప్రామాణికం కావటం, భూముల సబ్ డివిజన్ వివరాలు అందులో లేకపోవటం వల్ల రైతులు ఈ క్రాప్ నమోదు చేసుకోలేని పరిస్థితి నెలకొంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైసీపీ ప్రభుత్వంలో నిర్వహించిన రీసర్వే వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అనంతపురం జిల్లాలో 31 మండలాల్లో 507 రెవెన్యూ గ్రామాలుండగా 198 గ్రామాల్లో రీసర్వే నిర్వహించారు. సత్యసాయి జిల్లాలో
32 మండలాల్లో 432 రెవెన్యూ గ్రామాలు ఉండగా 164 గ్రామాల్లో రీసర్వే జరిగింది. రీసర్వేలో సర్వే నంబర్, విస్తీర్ణం నమోదులో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వివరాలన్నీ తప్పుగా నమోదు చేశారు. సర్వే నంబర్ వారీగా కమతాలకు మాత్రమే కొలిచారు తప్ప ఆయా సర్వే నంబర్లోని సబ్ డివిజన్ భూమి కొలతలు వేయలేదు. ఫలితంగా రైతుల మధ్య వివాదాలు తలెత్తాయి. జగన్ ఫోటోతో ఇచ్చిన పాసు పుస్తకాల వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక సర్వే నెంబర్లో ఎక్కువ, ఒక సర్వే నెంబర్లో తక్కువ, అట్లా చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. మేము వీఆర్ఓ దగ్గరికి వెళ్తే వీఆర్ఓ ఏమంటాడు, మీవన్నీ కంబైండ్ మీద ఉన్నాయి, ఇవి మీరందరూ మొత్తం అందరూ సంసుటం పైన మీ అన్నదమ్ములు ఎంతమంది ఉంటే మొత్తం అంతా కలిసి వస్తే తప్ప దీన్ని ఏం చేసి లేదంటున్నారు. పెద్ద సమస్య అయిపోయింది సార్. ఇట్లా ఎందుకు ఇట్లా చేసినారో ఏమో మాకైతే అర్థం కాలేదు. 480 సెంట్లు ఉంది, దాంట్లో వచ్చి ఫోటో మారిపోయి వేరే ఆయన పెట్టినారు. అదే ఫీల్డ్లో అయితే మేము ఉండము. ఆయన వచ్చినప్పటికి ఎవరనేది మనకి అర్థం కాదు. ఫోటో ఎవరనేది మాకు ఈ మండలమే కదా అయింది ఎవరో. అది ఈ బుక్కులు వచ్చేసి ఎప్పుడు ముందు అయితే ఈ పాస్ బుక్లు చంద్రబాబు వచ్చినాయి మాకు ఉన్నాయి. మా ఫోటో నా భార్య ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఫోటోలు మార్చినారు, భూమి మారిపోయింది. భూములు కూడా తక్కువ, ఒక ఎకరా దగ్గర 50 సెంట్లు అట్లా తగ్గించినాడు. బుక్కులన్నీ మార్చి సర్వే నెంబర్లు ఒకరుంటే 10 ఇద్దరు ఉంటే 10 మంది చేస్తుంది ఒకటే బుక్లోనే. అట్లా వస్తుంటాయి. రెన్యువల్ రావడంలే. అసలు దాంట్లో మేము రెన్యువల్ చేయాలంటే కూడా ఒప్పుకోవడంలే. లోన్లు క్రాప్ లోన్ తిప్పాలంటే ఒప్పుకోవడంలే. గ్రామాల్లో భూముల వివరాలను కొత్తగా వెబ్లాండ్లో నమోదు చేశారు. గతంలో ఉన్న విస్తీర్ణాల వివరాల స్థానంలో రీసర్వే వివరాలను నమోదు చేశారు. రీసర్వేకు ముందు ఉన్న విస్తీర్ణాలు, రైతుల పేర్లు, ఫోటోలు మారిపోవడంతో 40% పైగా గ్రామాల్లో రైతుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. వీటిని వైసీపీ ప్రభుత్వం ఏమాత్రం పరిగణలోకి తీసుకోలేదు. రీసర్వే తర్వాత రైతుల మధ్య తలెత్తే వివాదాలు పరిష్కరించడానికి గత ప్రభుత్వం మండలానికో డిప్యూటీ తహసీల్దార్ను నియమించింది. వివాదాలు పరిష్కారం చేయాల్సిన రీసర్వే డిప్యూటీ తహసీల్దార్ రైతుల గోడును పట్టించుకోలేదు. తప్పుడు అంకెలు, పేర్లతో ఇచ్చిన పాస్ పుస్తకాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆన్లైన్ చేస్తుంటే ఆన్లైన్లో ఒక దాంట్లో 15 సెంట్లు వన్వీళ్ళు తక్కువ ఉంది. వన్వీళ్ళు ఇమ్మంటే వీళ్ళ వాళ్ళు డ్రిప్కి పెట్టుకున్నాము. ఆ డ్రిప్ అడిగిపోతే నువ్వు వన్వీ తెస్తే మేము డ్రిప్ ఇస్తాం. అన్ని తెమ్మన్నారు, పోటీలు దిగినాము, అన్ని చేసినాము. లాస్ట్లో వన్వీకి వెనుక పంపించేశారు. ఇప్పుడు మేము 5 ఎకరాలు 6 ఎకరాలు చెనిక్కి వేసినాం నమ్ముకొని. అతను ఏమన్నాడు, బిరిబిరి ఇచ్చేస్తాము గవర్నమెంట్ పైపులు అన్నాడు. అంటానే నేను పోయినాను, చెనిక్కి వేసేసాను. నిన్న పోతే రాదు, పైపులు రావు, వన్వీదే నేను పైపులు ఇస్తా అంటాడు. ఇప్పుడు కొనుక్కోవాల్సింది వచ్చింది. నా తమ్ముడు 2 ఎకరాల 59 సెంట్లు, నాకు 2 ఎకరాల 59 సెంట్లు, 5 ఎకరాల 18 సెంట్లు అవుతుంది. ఇద్దరిది పాసిబుల్ డివైడ్ చేయించుకున్నప్పటికే దాంట్లో ఎంత తక్కువ ఉంది. ఇప్పుడు 4 ఎకరాల 40 సెంట్లు అవుతుంది ఇద్దరిది. ఇప్పుడు ఈ క్రాప్ చేయమంటే లేదు మేము చేసే కాదని చెప్పి జెయింట్ మీద ఉన్నాయని వాళ్ళు రెవెన్యూ వాళ్ళు వీళ్ళు అంటారు, ఆర్బీ వాళ్ళు. రైతులు కనీసం చాలా బలంగా ఇబ్బంది పడుతున్నారు. ఓ సర్వే నంబర్లో ఉన్న రైతులందరికీ కలిపి ఒకే ఎల్పీ నంబర్ కేటాయించడంతో అన్నదాతలకు అవస్థలు తప్పడం లేదు. ఓ సర్వే నంబర్లో రైతుకు ఎంత భూమి ఉంది అనే వివరాలు లేని కారణంగా వ్యవసాయ శాఖ పంట నమోదు చేయడం లేదు. పంట నమోదు చేస్తే 40 ఎకరాలు ఒక మా ల్యాండ్లో 40 ఎకరాలు ఉంది దీంట్లో ఈ సర్వే నెంబర్లో. ఆ 40 ఎకరాలకు కలిసి ఒకరికి మాత్రమే ఎల్పీ నెంబర్ వచ్చింది. ఆ ఎల్పీ నెంబరు 40 మందికి కలిసి ఒట్టించాలకి మేము దాదాపు 6 మంది రైతులు ఉన్నాం. 6 మంది రైతులు దాన్ని ఒకరికే వచ్చేయాలకి 6 మంది నిలిచిపోయాము. ఇప్పుడు మేము అదొక ఇబ్బంది. మేము ఏదైనా భూములు అమ్ముకోవాలంటే అది రాదు, మనకి 1B రాదు, నమోదు రాదు. ఎందుకు రాదంటే ఎల్పీ నెంబర్ ఒకటే వస్తుంది. మా అందరికి 6 మంది 7 మంది రైతులకి కలిసి ఒకటి వచ్చినప్పుడు 6 మంది 7 మందికి ఒకరు మాత్రమే చేసుకోగలుగుతాం, మిగతా 5 మంది నష్టపోతున్నాం. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన రీసర్వే అనంతరం అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోటోతో ఇచ్చిన పాస్ పుస్తకాలన్నీ తప్పుల తడకగా ఉన్నాయని, కనీసం ఈ పాస్ పుస్తకాల్లో ఉన్న విస్తీర్ణాలు, ఈ సర్వే నెంబర్లు, ఎల్పీలు వీటన్నిటితో కనీసం వాటిని పంట నమోదు కూడా చేసుకోలేని పరిస్థితిలో ఉన్నామని, రేపొద్దున ప్రకృతి విపత్తుల కారణంగా పంట నష్టపోతే పరిహారం కూడా అందని పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ నారాయణతో లక్ష్మీప్రసాద్, సత్యసాయి జిల్లా నుంచి. గాజాతో పాటు లెబనాన్లో మిలిటెంట్లను ఏరివేసేందుకు చేస్తున్న పోరాటానికి సహకరించకూడదన్న ఫ్రాన్స్, పశ్చిమ దేశాల నిర్ణయంపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మండిపడ్డారు. గాజాలో కాల్పుల విరమణకు అంగీకరించనందున ఇజ్రాయెల్కు ఆయుధ విక్రయాలు నిలిపివేయాలని ఫ్రాన్స్ నిర్ణయం తీసుకుంది. ఈ పరిణామాలను నెతన్యాహు తీవ్రంగా ఆక్షేపించారు. హమాస్పై దాడులకు ఏడాది అయిన నేపథ్యంలో నెతన్యాహు మాట్లాడారు.
ఇరాన్ నేతృత్వంలోని అరాచక శక్తులతో పోరాటం చేస్తున్నందున ప్రపంచమంతా ఇజ్రాయెల్కు మద్దతుగా నిలవాలని కోరారు. కానీ ఫ్రాన్స్తో పాటు ఇతర పాశ్చాత్య దేశాలు ఇజ్రాయెల్కు ఆయుధ సరఫరాపై ఆంక్షలు విధించడం సిగ్గుచేటన్నారు. ఇరాన్, హెజ్బొల్లా, హమాస్, హౌతీలకు ఆయుధ నిషేధం వర్తిస్తుందా అని నెతన్యాహు ప్రశ్నించింది. అక్టోబర్ 7 నాటి దాడుల్లో 1000 మంది ఇజ్రాయేలీలు మరణించారని చెప్పారు. అందుకే గాజా, లెబనాన్లో పోరాటం చేస్తున్నట్లు నెతన్యాహు తెలిపారు. అక్టోబర్ 7 నాటి దాడి కంటే పెద్ద మరణకాండకు ఉత్తర సరిహద్దుల్లో హెజ్బొల్లా కుట్ర చేసినట్లు చెప్పారు. పాశ్చాత్య దేశాలు మద్దతుగా నిలిచినా నిలవకపోయినా యుద్దంలో గెలిచే వరకు ఇజ్రాయెల్ పోరాటం చేస్తుందని నెతన్యాహు ఓ వీడియోలో పేర్కొన్నారు. ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నేడు అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తున్నారు. అమ్మవారి దర్శనానికి వేకువజాము నుంచే భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. వీఐపీల దర్శనాల విషయంలో అధికారులు పగడ్బందీగా వ్యవహరిస్తున్నారు. వీఐపీల పాసుల జారీకి ప్రత్యేక యాప్తో పాటు సమన్వయ అధికారుల్ని ఏర్పాటు చేశారు. 21 కేటగిరీలో వీఐపీ పాసుల జారీకే నిర్ణయం తీసుకున్నారు. వీఐపీల సొంత వాహనాలను కొండపైకి అనుమతించలేమని అధికారులు స్పష్టం చేశారు. దేవస్థానం ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనంలో కొండపైకి రావాలని విజ్ఞప్తి చేశారు. కలియుగ దైవం తిరుమలేశుడి బ్రహ్మోత్సవాలు సప్తగిరుల్లో అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు మలయప్ప స్వామివారు సింహ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. యోగ నరసింహస్వామి అవతారంలో పరిమళ భరిత పుష్పాలు, విశేష ఆభరణాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబైన స్వామివారు సింహ వాహనాన్ని అధిరోహించి తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. సింహవాహనంపై ఊరేగుతున్న స్వామివారిని దర్శించుకోవడం ద్వారా బాధలు, భయాలు దరిచేరవని భక్తులు విశ్వసించడంతో అధిక సంఖ్యలో తరలివచ్చి దర్శించుకున్నారు. వాహన సేవ ముందు సాగిన కళా బృందాల ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. వాహన సేవలో పాల్గొనేందుకు వేలాదిగా చేరుకున్న భక్తులతో మాడవీధుల్లోని గ్యాలరీలన్నీ కిటకిటలాడాయి. గోవింద నామస్మరణతో స్వామివారికి భక్తులు కర్పూర హారతులు సమర్పించారు. ఈ రాత్రి 7 గంటలకు స్వామివారు ముత్యపు పందిరి వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము